హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. సీతాకాంత్ ఆఫీస్ నుండి బయటకు వస్తూ ఉంటాడు. అటు వెళుతున్న మాణిక్యం సీతాకాంత్ని చూసి అల్లుడు అల్లుడు అని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటి అల్లుడు ఎక్కడున్నారు? రామలక్ష్మి గురించి వస్తూ ఉంటాడు అనమాట. రామలక్ష్మి ఏది? రామలక్ష్మి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు సీతాకాంత్ని. రామలక్ష్మి బాగుంది అని చెప్పి అంటూ ఉంటాడు సీతాకాంత్. ఈ లోపేమో రామలక్ష్మి ఆటో నడుపుకుంటూ ఆటో నుంచి దిగుతుంది అనమాట. ఆటో వాళ్ళు వేసుకుంటారు కదా ఒక కోట్, అది వేసుకుని అప్పుడు అలా చూస్తూ ఉండిపోతాడు మాణిక్యము రామలక్ష్మిని. ఏంటి నాన్న ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటారు. ఏం చేస్తున్నాను? ఆటో నడుపుతున్నాను అని. ఎదుటి కొత్తగా అడుగుతున్నావు, అదేదో పరువు తక్కువ పనిలాగా అని చెప్పేసి అంటుంది. అది కాదమ్మా అని అంటే, అది కాదమ్మా ఇప్పుడు నువ్వు ఆటో నడపడం ఏంటమ్మా అని అంటాడు మళ్ళీ మాణిక్యం. అదేంటి నాన్న, నేను సీతాకాంత్ గారు ఆటో నడుపుకుంటూ హ్యాపీగా బతుకుతున్నాం, ఎవరి మీద ఆధారపడకుండా మేము కష్టపడి మేము బతుకుతున్నాం, ఇందులో ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నాం అని అంటుంది రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యంని. చూసావమ్మా నీకు ఎన్ని కష్టాలు, నేను ఈ అల్లుడికి చెప్తూనే ఉన్నాను అని చెప్పి వాళ్ళ అల్లుడిని నిలదీస్తూ ఉంటాడనమాట. నీకు నేను ఆ రోజే చెప్పాను, మీ ఆయనకి నేను ఆ రోజే చెప్పాను రామలక్ష్మి, మీ అమ్మ మంచిది కాదు, ఆవిడ నీ కన్న తల్లి కాదు, ఆవిడ సవత తల్లి, ఆవిడ వల్ల నీకు ప్రమాదం ఉంది, ఆవిడ ఒక పాము లాంటిది, ఒక విషకాల నాగు లాంటిది. ఎందుకంటే పాము తన గుడ్డును తను ఎలా తినేస్తుందో అలాగే నిన్ను కూడా మీ అమ్మ దేవతలాగా పూజించే మీ అమ్మ నిన్ను కూడా అలాగే పాము గుడ్లు ఎలా తినేస్తుంది అలాగే నిన్ను కూడా తినేస్తుంది. మీ అమ్మ మంచిది కాదు అల్లుడు, మీ అమ్మ వల్ల నీకు ప్రమాదం ఉంది అని ఎంత చెప్పినా కూడా నన్ను వినలేదు, నా మాట వినలేదు. పైగా వాళ్ళ అమ్మని నిందించాను అని చెప్పి నాతోటి మాట్లాడలేదు మీ ఆయన సీతాకాంత్. సరే ఇప్పుడు పాము ఉందనుకోమ్మ ఇంట్లో, మనం ఏం చేస్తాం? పాము వల్ల మనకు ప్రమాదం ఉంది అని అన్నప్పటికీ దూరంగా తరిమేస్తాం కదా. అలా తరిమేయకుండా ఆవిడకేమో బంగ్లా లాంటి ఇంద్రభవనం లాంటి బంగ్లాలో పెట్టాడు. తనంటే నీకు అంటే మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టం, మీ ఆయనే ప్రాణంగా బతుకుతున్న నిన్ను ఇన్ని కష్టాలలో నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు మాణిక్యం. అదేంటి నాన్న, నువ్వు కూడా మా అత్తగారిలాగే మా ఆయన్ని అర్థం చేసుకోకుండా నిందిస్తున్నావు, మా ఆయన చాలా మంచివారు. సరే మా ఆయన ఎవరైనా ఏదైనా అంటే నేను ఒప్పుకోను, కన్న తండ్రి అయినా సరే నేను అస్సలు భరించలేను అని చెప్పేసి అంటది. అవునమ్మా నేను చెప్తాను, నీ కన్న తండ్రిని కాబట్టి నువ్వు కన్న కూతురువి బాధపడుతున్నావనే నా బాధ అమ్మా. సరే ఇప్పటికైనా ఏమీ లేదు, నీకు ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు, నేను ఏదైనా హెల్ప్ చేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మాణిక్యం. అదా బాధపడుతూ ఉంటాడు సీతాకాంత్. రెండు మనం వెళ్ళిపోదామని చెప్పి ఆటో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోద్ది. మేడం మీద డాబా మీద ఆలోచిస్తూ ఉంటాడు సీతాకాంత్. ఈ లోపు అక్కడికి రామలక్ష్మి వచ్చి భోజనం చేద్దాం రండి అని అంటే, లేదు రామలక్ష్మి నువ్వు చేసే నాకు ఆకలిగా లేదు అని అంటాడు సీతాకాంత్. అదేంటండి మీకు ఆకలిగా లేపడం ఏంటి, రండి మనం ప్రశాంతంగా భోజనం చేసి పడుకుందాం అనేసి అంటది. లేదు రామలక్ష్మి నువ్వు తిను ప్లీజ్, నన్ను విసిగించుకు అంటాడు సీతాకాంత్. ఏంటి ఇందాక మా నాన్న అన్న మాటలు మనసులో పెట్టుకుని అవి బాధపడుతున్నారా? మన గురించి మా నాన్నకు తెలియదు కదండి, అందుకని ఆయన గురించి ఎందుకు అవి పట్టించుకోకండి మా నాన్న మాటలు అని అంటే, లేదు రామలక్ష్మి తాగిపోతు మాణిక్యం మాట్లాడితే పట్టించుకోకపోయేవాడిని, కానీ అతను ఒక అంటే ఒక ఆడపిల్ల తండ్రిగా అతను మాట్లాడాడు, ఆ మాట్లాడాడు, అందులో న్యాయం ఉంది కదా రామలక్ష్మి. నేను నిజంగా నీకు అన్యాయం చేశాను రామలక్ష్మి, నా ఆస్తి కోసం నన్ను చంపాలి అన్న వాళ్ళకి మొత్తం నా ఆస్తి అంతా దారాదత్తం చేశాను, నీకు ఏమీ ఇవ్వలేకపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు సీతాకాంత్. అప్పుడు రామలక్ష్మి అంటది, ఏవండి నాకు మీ ఆస్తులు వద్దు, ఏమీ వద్దు, నాకు మీరే ఇంపార్టెంట్, ఇంకా అవన్నీ వదిలేసేయండి, ఇంక ఇక్కడ మనం భోజనం చేద్దాం రండి అని మళ్ళీ అంటది. లేదు లేదు నేను రాలేను, నాకు భోజనం తినాలని లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అయ్య బాబోయ్ ఇంకా ఇలాగే బాధపడుతూ ఉంటారేమో, ఈ బాధ నుంచి ఎలాగోలాగా బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఏం చేసింది అమ్మా అంటదనమాట. అంటే కన్ను నలుపుకుంటూ, ఏమైంది రామలక్ష్మి అని కంగారు పడిపోతాడు సీతాకాంత్. కంట్లో ఏదో పడ్డదండి అని అంటే గబగబా దగ్గరికి తీసుకుని ఆ కళ్ళుని ఇలాగా చేతులతో పెద్దవి తీసి తన నోటితోటి ఊదుతూ ఉంటాడనమాట. రామలక్ష్మి కళ్ళల్లోంచి ఊదుతూ ఉంటాడు. అప్పుడు పోయిందమ్మా, ఇందులో ధూళి ఏదైనా పడి ఉంటుంది పోయింది అని అంటే, లేదండి ఇంకా మండుతుంది అని పాపం అలాగే కొద్దిసేపు దగ్గరగా ఉంటుంది అనమాట సీతాకాంత్కి. సీతాకాంత్ ఏమో
ఊదుతూ ఉంటాడు కంట్లో. ఇంకా అలాగ అయిపోయినప్పటికి అప్పటికి తగ్గిపోయిందనమాట. అమ్మాయి ఇప్పుడు కొంచెం తగ్గిందంటే నువ్వు కావాలనే చేసావు కదా రామలక్ష్మి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోపు చెక్కిలి గింతలు పెడతా ఉంటుంది సీతాకాంత. అంటే కాసేపు ఆ బాధలోంచి బయటికి తీసుకొచ్చి తను సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో చెక్కిలి గింతలు పెడితే ఇంక ఇద్దరు కాసేపు ఉండు రామలక్ష్మి నాకు బాగా చెక్కిలి గింతలు పెడుతున్నావు బాగా కితకితల కింద ఉంది వద్దు వద్దని చెప్పి ఆఖరికి ప్రేమగా రామలక్ష్మిని హగ్ చేసుకుని ఇద్దరు హగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ప్రేమగా ఉంటారు. కట్ చేస్తే బయట కూర్చుని ఉంటారు శ్రీలత అలాగే సందీప్ మొత్తం ధన అలాగే ఓ పక్కన కూర్చొని చదువుకుంటూ ఉంటుంది సిరి బుక్కు అలాగే శ్రీవల్లి ఉంటుంది. ఏంటి నమ్మ ఈ 5 కోట్లని డబల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ అన్నయ్య వచ్చాడమ్మా. ఈ అన్నయ్య వల్లే ఇలాగ జరిగింది. అన్నయ్య ఆ రోజు రాకపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటూ ఉంటాడు సందీప్. అవును అత్తయ్య గారు అనవసరంగా బావగారు వచ్చారు. లేకపోతే ఈ 5 కోట్లు రెండింతలు ఎలా చేయాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ ప్లాన్ అంతా పాడు చేశారు ఈ బావగారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ధన. ఈలోపు పుస్తకం చదువుతూ సిరిలాగా అంటూ ఉంటుంది. పరులు సొమ్ము పాము వంటిది అది ఎప్పటికైనా మనల్ని కాటు వేస్తుంది అని చెప్పి చదువుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళందరూ సిరి వైపు చూస్తూ ఉంటారు అనమాట. అంటే అబ్బా ఎందుకు అలా చూస్తున్నారు ఇది మీకోసం కాదు ఇది పుస్తకంలో ఉన్నది చదువుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది ఎలాగిప్పుడు అంటే సరే బావగారుని రామలక్ష్మక్క ప్రోగ్రాం పెడుతున్నారు కదా సమస్య మీద పరిష్కారం అదని వాళ్ళని అడిగితే ఏదైనా సమస్య చెప్తారేమో అంటది శ్రీవల్లి. అవును సరే ఫోన్ చేయైతే అని చెప్తే సరే సరే లైవ్ చేయాలప్పుడు లైవ్ పెట్టారో లేదో చూడంటే అందరూ కూడా సెల్ చూస్తూ ఉంటారు. అంటే రామలక్ష్మి సీతాకాంత్ లైవ్ స్టార్ట్ అయిందా లేదని. ఈ లోపు అది లైవ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట రామలక్ష్మి సీతాకాంత్. ఈ లోపు రామలక్ష్మి శుభోదయం లైవ్ ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి అంటది యాంకర్గా రామలక్ష్మి. లోపల అతను ఫోన్ చేస్తాడు సీతాకాంత్కి. ఏమండి మా వీధిలో ఎక్కువ చెత్త వేసేస్తున్నారండి ఎవరో చెత్తన కొడుకులు చెత్త వేసేస్తున్నాడు ఎవరా అని చెప్పి చూద్దామంటే కనిపించట్లేదు. ఆ చెత్త వేసేసిన వాళ్ళని ఎలా పట్టుకోవాలో చెప్పండి. ఈ వీధంతా కూడా చెత్త వేసేసి చాలా వాసన వచ్చి ఉండలేకపోతున్నాం అంటాడు. దానికి ఏమన్నా మీ దగ్గర పరిష్కారం ఉందా అని అడుగుతాడు ఒక అతను ఫోన్లో. ఏముందండి సింపుల్ అండి ఎందుకంటే అతను దొరకట్లేదు కాబట్టి మీకు కొంత ఖర్చు అవుతుంది. ఒక సీసీ కెమెరా మీరు సెట్ చేసుకోండి. ఆ సీసీ కెమెరాలోని ఎవరు చెత్త వేస్తున్నారో రికార్డ్ అవుతుంది. అదే కాకుండా మీకు కూడా రక్షణగా ఉంటుంది సీసీ కెమెరా. అందుకని మీరు డబ్బులు ఖర్చు అవుతున్నాయని చూసుకోకుండా ఒక సీసీ కెమెరా సెట్ చేసుకోండి అని చెప్తాడు సీతాకాంత్. అప్పుడు వెంటనే అబ్బాయి మంచి ఐడియా ఇచ్చారండి వెంటనే నేను సీసీ కెమెరా పెడతానండి మీరు మంచి ఐడియా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అంటది. సరే మీరు మాకు ఏదైనా అమౌంట్ ఇవ్వాలంటే క్రింద ఉన్న నెంబర్లకి వేయండి అమౌంట్ అని చెప్పి రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట ఈ శ్రీవల్లి వాళ్ళని. ఈలోపు శ్రీవల్లి అంటుంది నేను చేస్తున్నాను నువ్వు చెయ్యి తొందరగా చెయ్యి అంటాడు సందీప్. ఈలోపు ఫోన్ చేస్తుంది. హలో గొంతు మారుస్తుంది అనమాట. హలో మా దగ్గర 5 కోట్లు ఉందండి 5 కోట్లని డబల్ చేయాలంటే ఏం చేయాలి అనేసి అడుగుతుంది అనమాట శ్రీవల్లి. అది కనిపెట్టేస్తుంది అనమాట. తను వేరే గొంతులో మాట్లాడిన రామలక్ష్మి కనిపెట్టేస్తుంది. అలాగే సీతాకాంత్ కూడా అర్థమైపోతుంది శ్రీవల్లి మాట్లాడుతుందని. అప్పుడు అలా చూసుకుంటూ ఉంటారు. చెప్పండి తొందరగా అంటుంది మళ్ళీ శ్రీవల్లి. ఏముంది ఆ డబ్బు మీది సక్రమమైన డబ్బేనా లేకపోతే ఏదైనా అక్రమార్జన అని చెప్పేసి అంటూ ఉంటాడు. అని అడిగితే ఎందుకండి అవన్నీ మీకు అనవసరం మాకు 5 కోట్లు వెంటనే 2 ఇవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి ముందు అని అంటుంది. నేను చెప్తాను అక్క నేను చెప్తాను చెల్లాయి ఆయన ఎందుకు చెప్తారు నేను చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి. ఈలోపు సీతాకాంత్ అంటాడు మళ్ళీ కలెక్ట్ చేసుకుని అది కాదు మీరు ఈ 5 కోట్లు 2 ఎలాగవుతాయని ఆలోచించటం మానేసి కష్టపడి పనిచేసి కష్టపడి సంపాదించి కష్టపడి పైకి రండి అని సలహా ఇస్తాడు సీతాకాంత్. ఆ సలహా వీళ్ళకి నచ్చదు. వెంటనే లైవ్ కట్ చేసేస్తారు. ఈ లోపేమో సిరి అంటుంది అనమాట శభాష్ అన్నయ్య చాలా బాగా చెప్పావు అనేసి అంటూ ఉంటుంది సిరి. కట్ చేస్తే బామ్మ వాళ్ళ మనవరాలు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు బతిమాలతో ఉంటుంది నువ్వు స్కూల్కి వెళ్ళమ్మా నువ్వు స్కూల్ కాలేజీకి వెళ్ళని చెప్పాలి బామ్మ అంటూ ఉంటుంది. ఈ లోపు సీతాకాంత్ రామలక్ష్మి కోట్లు పట్టుకుని ఆటో నడుపుకోవటం కోసం బయటకు వస్తూ ఉంటారు. ఈ లోపు ఏం జరిగింది బామ్మ అనేమో రామలక్ష్మి అడుగుతుంది. అప్పుడు సీతాకాంత్ అలా చూస్తూ ఉంటాడు. ఏమీ లేదమ్మా ఈవిడి చదువులు సరస్వతి మా మనవరాలు చదువులు సరస్వతి తల్లి కానీ ఇప్పుడు చదువు మానేసి పనికి వెళ్తానంటుందమ్మా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.